ఏమైందన్న డల్లుగా నువ్వు? ఏం చెప్పాలన్నా, ఇప్పుడున్నది పరిస్థితి. రేవంత్ రెడ్డి నాకు శత్రువు కాదు, కేసీఆర్ నాకు మిత్రువు కాదు. అభివృద్ధి ఆయన 10 సంవత్సరాలు అభివృద్ధి చేసిండు. మన తెలంగాణ ప్రజలు కూడా మనం ఏం చేసినాం, మనం కూడా అందరినీ గౌరవించినాం. ఆ పార్టీ నాది టీఆర్ఎస్ పార్టీ, నీది కాంగ్రెస్ పార్టీ అని కూడా మనం అనుకోలేము. కేసీఆర్ తెలంగాణ తెచ్చాడని చెప్పేసి 10 సంవత్సరాలు ఆయనకి ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని చెప్పేసి 5 సంవత్సరాలు ఈయనకి ఇచ్చినాం. మన ప్రజలది ఏమైనా తప్పు ఉన్నదా? లేదు. 5 సంవత్సరాల అభివృద్ధి అని చెప్పేసి తెలంగాణ నువ్వు ఇచ్చినావు కాబట్టి నువ్వు అని ఇచ్చినాం. నువ్వు తెచ్చినావు కాబట్టి నువ్వు అని చెప్పేసి ఆయనకు 10 సంవత్సరాలు ఇచ్చినాం. తెచ్చినోడికి ఇచ్చినాము, ప్లస్ ఇచ్చినోడికి ఇచ్చినాం అభివృద్ధి. నువ్వు సంవత్సరం అవుతుంది సంవత్సరం నుంచి నాకు రైతు బంధు లేదు, ఏం లేదు. నాకు ఎంత ఇప్పుడు మొన్న తులం బంగారం అంటే తాకట్టు పెట్టేసిన మనసంతులుగా వీటికి రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు. మళ్ళీ ఇంకేదో సర్వేనట. ఆ సర్వే ఏంటికి నీకు కోళ్ళు ఉన్నాయా, పిల్లులు ఉన్నాయా, ఇంట్లో ఎలకలు ఉన్నాయా, ఆ వటతనికి పిల్లులు ఉన్నాయా? ఎందుకన్నా ఈ సర్వేలు ఆధార్ కార్డు కొడితే అన్ని డీటెయిల్స్ వస్తాయి. ఓడికి ఏమున్నదని చెప్పేసి గవర్నమెంట్ ఆఫీసర్లకు సతాయించుడు కాకపోతే ఎందుకు సర్వే, దిక్కుమల సర్వే దేని గురించి సర్వే చేసుడు చెప్పు? నువ్వు ఇస్తాను 6 గ్యారెంటీలు ఇస్తున్నావు కదా, ఆ 6 గ్యారెంటీలు అమలు చేయి. చేస్తున్నాడు కదా. ఏం చేసి రుణమాఫీ అయిపోయింది. రుణమాఫీ ఓళ్ళకి అయిపోయిందన్న. రుణం తీసుకుని ఎన్ని లక్షల మంది రుణం తీసుకున్న అందరికి చేసినట్టున్నాడు కదా 100%. ఏడ చేసిండు అందరికి చెప్పు? ఎంతమంది రుణం తీసుకుని బ్యాంకుల దగ్గర డేటా తీసుకో. ఐసిఐసి బ్యాంకులు ఎంతమంది ఉన్నారు, ఆంధ్ర బ్యాంకులు ఎంతమంది ఉన్నారు, తెలంగాణ బ్యాంకులు ఎంతమంది ఉన్నారు, ఇండియన్ బ్యాంకులు ఎంతమంది ఉన్నారు, ఎస్బీఐ బ్యాంకులు ఎంతమంది ఉన్నారు, ఆ డేటా తీసుకో. రోజు పేపర్ స్టేట్మెంట్ వస్తుంది కదా, రోజు పేపర్ స్టేట్మెంట్ వస్తుంది. 20 లక్షల మంది ఉంటే 50,000 మందికి చేసిండు అన్న రుణమాఫీ. ఆ 50,000 మందికి ఎత్తే నేను రుణమాఫీ చేసిన, నేను చేతులు దులుపుకున్నా, నా ఒక కార్యక్రమం అయిపోయింది అంటే చేతులు దులుపుకుంటే అయిపోతుందా? 4,00,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను, ఇచ్చినావా? అదే కేసీఆర్ ఇచ్చిన 2,016 ఇస్తున్నావు కదా. అవును. కళ్యాణ లక్ష్యం ఇచ్చినావా? ఇవ్వలే. రైతు బంధు ఇచ్చినావా? ఇవ్వలే. నువ్వు ఎక్కి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సంవత్సరం అవుతుంది ఇప్పుడు ఎక్కి. అవును. ఇప్పటికి కూడా రెండు పంటల పైసలు అయిపోయినాయి రైతు బంధు నువ్వు ఇచ్చేటి. అవి కూడా ఇవ్వలేవు. కళ్యాణ లక్ష్మి ఇవ్వలేవు, కేసీఆర్ కిట్ ఇవ్వలేవు. నువ్వు ఏం పథకాల అమలు చేస్తున్నావు, ఏం చేస్తున్నావు నీకే తెలుసు. మరి హోంశాఖ నీ దగ్గరనే ఉన్నది, విద్యాశాఖ నీ దగ్గరనే ఉన్నది. అవి నీ దగ్గర పెట్టుకొని నువ్వేం చేస్తావు? అది చదువుకున్నోడు కూడా కనిస్తే విద్యాశాఖ ఉద్యోగాలు కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వకుండా ఒక విద్యాశాఖ ఒక మంత్రిని కేటాయించిండు. అవును. ఒక శాఖ ఒక మంత్రి కావాలా, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి ఒక మంత్రి అనేది చేసి ఈ శాఖలు నీ దగ్గర నువ్వు ఒక సీఎం హోదాలు ఉండి కూడా విద్యాశాఖను హోంశాఖ నీ దగ్గర పెట్టుకొని నువ్వు ఏం అమలు చేస్తావు? ఈ ఉన్న 6 గ్యారెంటీలు అమలు చేయమంటే నువ్వే వేస్తలేవు నువ్వు. ఇప్పుడు మొత్తం మీద పరిపాలన బాగాలేదంటావా? 100% బాగాలేదన్న, ఖచ్చితంగా 100% బాగాలేదు. ఎందుకంటే నన్ను అడుగు, నేను చెప్తా. కేసీఆర్ ఇచ్చిన 2,016 పింఛన్ గదే వస్తుంది. ఈ రైతు బంధు మొత్తం కటే చేసేసిండు. అంతే. కేసీఆర్ కిట్టి మొత్తం కటే చేసేసిండు. అప్పుడు ఇప్పుడు నెలకోసారి 104 వస్తుండే. బీపీ ఉన్నదా, షుగర్ ఉన్నదా అని చెప్పేసి. ఎవడైనా సర్వే చేస్తే ఏం చేయాలన్న సర్వే నీకు అర్థమవుతుందా? సర్వే దేని గురించి చేయాలి? సర్వే నీ ఇంట్లోకి వచ్చినట్టు నీకు సర్వే చేస్తే నీకు గవర్నమెంట్ తరఫున ఏం వస్తున్నాయి, ఏం ఫలితాలు వస్తున్నాయి, నీకు గవర్నమెంట్ తరఫున నీకు రుణమాఫీ వచ్చిందా, నీ ఆరోగ్యం మంచిగా ఉన్నదా, నీకు బీపీ ఉన్నదా, షుగర్ ఉన్నదా, నీకు ఆరోగ్యశ్రీ కార్డు కావాలా, ఏమైనా బెనిఫిట్స్ పొందగలుగుతున్నావు గవర్నమెంట్ తరఫున, ఇవి సర్వే చేయాలా. ఉన్నాయా, నీ ఇంట్లో పిల్లులు ఉన్నాయా, అవి వాటడానికి ఎలకలు ఉన్నాయా, ఇవేందన్న సర్వే చేసుడు. నీకు కారు ఉన్నదా, బైక్ ఉన్నదా? నాకు కారు ఉన్నది, బైక్ ఉన్నది, నేను అప్పు చేసుకున్నానా, నువ్వు అవి ఈఎంఐలు నువ్వు కడతావా? నాకు బ్యాంకులలో నేను బంగారం తగ్గబెట్టి బాకీ తెచ్చుకున్నా, అవి నువ్వు కడతావా? గవిడితో నీకేం చేసేదన్నా? నీ ఆరోగ్యం మంచిగా నీ గవర్నమెంట్ తో ఏ బెనిఫిట్స్ కావాలో కదా అడుగు. గవిడి గురించి సర్వే చేయి. నీ ఇంట్లో వయసు ఎంత ఉన్నది, నీకు నీ వయసు ఎంత, నీకు షుగర్ ఉన్నదా, బీపీ ఉన్నదా, నీకు ఇబ్బంది ఏమున్నదని అడగాల. నీకు ఇబ్బంది ఏమున్నది? ఇంట్లో వయసు పడబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి మీ గవర్నమెంట్ తరఫున మీకు ఏం వెళ్ళిపోవాలా, మీకు ఏం సాయం కావాలా, మీకు ఆరోగ్యశ్రీ కార్డు అందిందా, మీకు రేషన్ కార్డు ఉన్నదా? ఇవ్వాడు కదా. గివి సర్వే చేయు. ఇవి సర్వే అయితే నీకు ప్రజల్లో ఆరాధన వస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాకు ద్వేషం కాదు, టీఆర్ఎస్ పార్టీ నాకు ముద్దు కాదు, కాంగ్రెస్ పార్టీ చెడు కాదు. అందరు సామాన్య అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని చెప్పేసి అందరికి ప్రతిఫలాలు అందరికి అందాలని చెప్పేసి నువ్వు 50 లక్షల మందికి రుణమాఫీ ఇచ్చివి, 4 లక్షల మంది ఏ విధంగా పడుతుంది. అలా నాకు కూడా, నేను కూడా ఒక బాధ్యత, నాకు కూడా రాలేదు. నా పక్క పంట కూడా వచ్చే నాకు కడుపు మండదే, మరి నేను ఎట్లా ఎత్తా ఓటిగా చేతుకు? అంతే అంతే. అదే అన్న నా బాధ. ఏమున్నది బాధ? బాధ ఏమున్నది? బాధ నువ్వు అడుగుతున్నావు.